హైకోర్టు తీర్పుపై హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇన్ని రోజులు సుదీర్ఘంగా విచారణ చేపట్టడం తమకు బాధ కలిగించిందని అన్నారు. పేలుళ్లకు పాల్పడ్డ 5గురికి ఉరిశిక్ష ముమ్మాటికి సరైనదేనని అభిప్రాయపడ్డారు. 2013లో జరిగిన ఈ భయానక ఘటన ఇంకా కళ్ల ముందే మెదులుతుందని అన్నారు బాధిత కుటుంబాలు. కొందరు కాళ్లు చేతులు తెగిపోయి చెవులు వినబడక ఇంకా మంచంపైనే ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 2013లో జరిగిన దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు 5గురు కూడా మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునే సమర్థిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సరిగ్గా 2013 సంవత్సరంలో సాయంత్రం దిల్సుఖ్నగర్లోని A1 మిర్చి పాయింట్ వద్ద భయానక దృశ్యం ఇంకా కళ్ళెదుటనే మిగులుతూనే ఉందని చెప్పొచ్చు. సో ఈ ఘటన స్థానికంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. సో ఆ గతంలో అంటే 2013లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన క్రమంలో దిల్సుఖ్నగర్ A1 మిర్చి పాయింట్ ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే ఉన్నారో పాండురంగారావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడదాం. ఎలా చూస్తారండి 2013 అయితే దాదాపు సుదీర్ఘంగా కూడా ఈ కేసు విచారణ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అంతా కూడా ఇప్పటికి కూడా కళ్ళ ముందున్నాయి, మనందరి ముందర కూడా మెదులుతూ ఉంది. ఇన్సిడెంట్ మీరు ఎట్లా చూస్తారు? తర్వాత కోర్టు కూడా సంచలన తీర్పిచ్చింది నిందితులకు ఉరిశిక్ష విధించడం. సో ఎట్లా చూస్తారు దీన్ని? కోర్టుకు చాలా థ్యాంక్స్, చాలా మంచిగా తీర్పు ఇచ్చింది, సమర్థిస్తున్నాము. ఇంతకుముందే ఉరిశిక్ష వాళ్ళకి ఖరారు అయినప్పుడు ఈ పాటికి వాళ్ళకు ఉరి చేసేయాల్సిందే. ఇప్పటిదాకా వాళ్ళకు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి మేపుకుంటా గవర్నమెంట్, ఇది అసలు న్యాయం అనిపించలేదు. ఈరోజు చేసిన దానికి ఇంకా సమర్థిస్తున్నాం. జల్దీ వాళ్ళకు ఉరిశిక్ష తీయాలి. ఈ బాధితులు ఎంతమంది అవుతున్నారో వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాంబు పెట్టి మేమంతా బలి అయిపోయినాము, మా దుకాణాలు బలి అయిపోయినాయి. ఇక్కడ వందలాది మందికి కాళ్ళు పోయి, చేయిలు పోయి, కళ్ళు పోయి చాలా బాధలు వెళ్ళినాం. ఈరోజు కూడా తినడానికి దిక్కు లేకుండా కొందరు అయితే మంచానికి పడినారు. ఈరోజు కూడా కొందరు అయితే అసుంటి వాళ్ళకు గవర్నమెంట్ ఇప్పటికన్నా కానీ కొంచెం ఏదన్నా చూసి బాధల వాళ్ళకి ఎంతనో కొంచెం సాయం చేస్తుందని అనుకుంటున్నాం. పోయిన ప్రభుత్వం ఇస్తామని చెప్పింది, ఎవరికి ₹1 ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ వాయం ఉన్నప్పుడే ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళని ఇస్తారేమో అని ఆశిస్తున్నాం. 2 నిమిషంలో పూట ఫస్ట్ అక్కడ జరిగింది, తర్వాత ఇక్కడ జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు కోర్టు ఉరిశిక్ష ఇచ్చింది, 5గురు కూడా ఉరిశిక్షింది. ఉరి శిక్ష కంపల్సరీ కావాలి. మా భయం వెళ్ళిపోతుంది, మాకు వాళ్ళతోటి చాలా భయం మాకు. ఈ సమీపంలో ఉన్న బస్ స్టాప్లో ఫస్ట్ మొదట బాంబ్ బ్లాస్ట్ అయింది. సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోనే ఇదే A1 మిర్చి పాయింట్ సెంటర్లో బాంబు పేలుల ఘటన జరిగింది. సుమారు 18 మంది మృతి చెందారు. అనేకులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. కాళ్ళు చేతులు తెగిపోయి రక్తం మరకలు, ఆర్తనాదాలు. ఆ పరిస్థితి ఇప్పటికి కూడా తమను ఎంతగానో భయాందోళన గురి చేస్తుంది, భయాన్ని వెంటాడుతోందని చాలామంది ఇక్కడ ఉన్న షాప్ యజమానులు అలాగే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ పేలుల ఘటనలో 5గురికి ఉరిశిక్ష విధించడం పట్ల వారందరూ కూడా ఈ జడ్జిమెంట్ను తీర్పును కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం కూడా బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటి వరకు కూడా తమకు కాంపన్సేషన్ లభించలేదు. సో మేమంతా కూడా ఇంకా భయాందోళనకు గురవుతున్నాము. ఏది ఏమైనా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం మేము స్వాగతిస్తున్నామన్న హర్షాతిరేకాలు మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. గో టు స్టూడియో.